ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత యూట్యూబ్ షార్ట్స్ ఒక ప్రాపర్ వేలో ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ నిన్నటి వీడియోలో వచ్చేసి ఎలా ఛానల్ క్రియేట్ చేయాలి అనేది అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో మనము హౌ టు అప్లోడ్ షార్ట్స్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ మీ యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత క్రియేట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత క్రియేట్ షార్ట్, తర్వాత అప్లోడ్ వీడియో, ఆ తర్వాత గో లైవ్, ఆ తర్వాత క్రియేట్ పోస్ట్, ఇది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం క్రియేట్ షార్ట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత పైన మీకు ఇక్కడ 15 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ మధ్యలో మీ వీడియో ఎంత ఉంటే దాన్ని బట్టి లెంత్ మినిట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 3 మినిట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కింద యాడ్ కనిపిస్తుంది కదా వీడియో పక్కన, ఆ యాడ్ వీడియో అనేది ఏదైతే మన వీడియో క్లిప్స్ ఉన్నాయో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి 3 మినిట్స్ లోపల. నేనైతే ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను గ్యాలరీ నుంచి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డన్ అని కనిపిస్తుంది కదా కింద ఆప్షను, దాని మీద క్లిక్ చేయడంతోనే ప్రాసెసింగ్ అవుతుంది అన్నమాట వీడియో అనేది. చూడండి ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. పైననేమో యాడ్ సౌండ్ అని ఉంది. ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎఫెక్ట్స్, టైమర్, తర్వాత గ్రీన్ స్క్రీన్, రీటచ్, ఇలా చాలా ఆప్షన్స్ మనం ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. టైమర్ స్పీడా, స్లోనా, లేదంటే కొన్ని మోషన్గా ఉంటాయి, అలైన్మెంట్, లైటింగ్, తర్వాత ఎఫెక్ట్స్, డిఫరెంట్ ఎఫెక్ట్స్ మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత టైమర్ కూడా ఎన్ని సెకండ్స్ నుంచి ఇన్ని సెకండ్స్ వరకు మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ట్రిమ్ చేసుకోవచ్చు, ఫ్లాష్ వేసుకోవచ్చు, లైటింగ్ పెట్టుకోవచ్చు. ఇన్ని రకాల ఆప్షన్స్ మీరు ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనము ఏదైతే వీడియో దీనికి అప్లికల్ చేశామో ఆ వీడియోకి ఇవన్నీ మనకు ఎఫెక్ట్స్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనము ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నా కదా, పైన కనిపిస్తుంది అంతవరకు మన వీడియో ఉంది. ఇప్పుడు నేను ఓకే అన్నాను. అన్న తర్వాత ఇక్కడ చూడండి పైన ఏ అని కనిపిస్తుంది, అది టెక్స్ట్. ఫస్ట్ నేను యాడ్ సౌండ్ తీసుకున్నాను. యాడ్ సౌండ్ తీసుకుంటే ఇక్కడ నేను చాలా సాంగ్స్ మనకైతే వస్తాయన్నమాట. మీకు ఇష్టమైన సాంగ్ని సర్చ్ చేసి ఆ వీడియోకి తగ్గట్టుగా మీరు ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక సాంగ్ సెలెక్ట్ చేశాను. కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేనేమి మీకు అది వినిపించట్లేదు. ఇక్కడ సెలెక్ట్ సాంగ్ తీసుకున్నాను. ఆ సాంగ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ చూడండి, కింద మీకు ఫిల్టర్స్ వస్తుంది కదా. మన వీడియో డిఫరెంట్ ఫిల్టర్స్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మన ఫేస్తో చేసిన వీడియోస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదైతే బయట వీడియో కాబట్టి నేనేం ఫిల్టర్స్ అప్లై చేయట్లేదు. సో అది చేసిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్లో కూడా డిఫరెంట్ టైప్ రైటింగ్ అని, మీమ్స్ అని, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి మీ సేవ ఛానల్ పేరు ఖచ్చితంగా ఇవ్వాలి. మన ఛానల్ పేరు ఖచ్చితంగా మీ సేవ. నేను మీ సేవ ఛానల్ కాబట్టి మీ సేవ అనే పెట్టాను. మీరు మీ ఛానల్ నేమ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ తర్వాత ఈ దేనికి సంబంధించిన వీడియో అనేది కూడా అక్కడ మీరు క్యాచీగా ఉండాలి టైటిల్ అనేది. సో అది కూడా మనం ఇక్కడ ఇచ్చేద్దాము. నేను ఇక్కడ ఇది కంచి రెస్టారెంట్ అనమాట, కంచి కేఫ్. ఇది కొత్తగా లాంచ్ చేశారు. ఇది కంచి కేఫ్, చాలా బాగుంది. సో అది తీసుకొని మళ్ళీ నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. టెక్స్ట్ యాడ్ చేసి ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో మీకు కలర్స్ చేంజ్ అవుతాయి. కింద కనిపిస్తున్నాయి కదా కలర్స్, ఫాంట్ సైజు, ఫాంట్ కలరు ఈ పైనకి అంటే పెద్ద సైజ్ అవుతుంది, కిందికి అంటే మాత్రం చిన్న సైజ్ అవుతుంది అనమాట. స్మాల్, బిగ్ మనం ఎంత ఫాంట్ సైజ్ పెంచాలనో అక్కడ కనిపిస్తుంది. ఎడిట్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, ఫాంట్ సైజ్ స్టైల్స్ మార్చుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అనమాట. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇది కంచి రెస్టారెంట్ అని ఇచ్చాను, పైన మీ సేవ అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ మనము నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే మన వీడియో అనేది ప్రాసెసింగ్ అయింది. ఇక్కడ మనము క్యాచీగా ఉండాలి టైటిల్. ఆ టైటిల్లో మన ఛానల్ నేమ్ ఉండాలి. ఆ టైటిల్ అసలు దేనికోసం ఆ వీడియో అనేది కూడా ఉండాలన్నమాట. ఇక్కడైతే నేను కంచి రెస్టారెంట్ అని ఇస్తున్నాను. యాక్చువల్లీ కంచి కేఫ్, ఇది కంచి రెస్టారెంట్ అని ఇస్తున్నాను. క్యాచీగా ఉండాలి టైటిల్. ఇచ్చి స్లాష్ ఇచ్చేసి మీ సేవ అని ఇస్తున్నాను. మళ్ళీ స్లాష్ ఇచ్చేసి వైట్ షార్ట్స్ కదా, యూట్యూబ్ షార్ట్స్ కదా, సో వైట్ షార్ట్స్ అని ఇస్తున్నాను. అంటే ఎవరన్నా ఇది సర్చ్ చేసినప్పుడు, బయట ఆడియన్స్ దాన్ని సర్చ్ చేసినప్పుడు అది రావడం కోసము మనం ఇలా ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇది డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది, లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఇస్తున్నారు. సెలెక్ట్ ఆడియన్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఇది చిన్నపిల్లలది కాదు, ఎవరైనా చూడొచ్చు అనమాట. తర్వాత అది మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి, కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిలేటెడ్ వీడియో మీకు సంబంధం ఏదైతే అది, కానీ ఇది ఫస్ట్ వీడియో అనే ఛానల్లో కాబట్టి నేను అది రిలేటెడ్ వీడియో అనేది దీంట్లో ఉండదు. కాబట్టి మీకు పాత వీడియోస్ ఏమైనా ఉంటే దానికి రిలేటెడ్ పెట్టుకోండి. ఆ తర్వాత ఆల్రెడీ కంటెంట్, ఇది ఏ సంబంధించిన కంటెంట్ అంటే నో అని పెడుతున్నాను. మీరు ఏఐతో చేస్తే కనుక ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. ఆ తర్వాత
అప్లోడ్ కామెంట్స్ తీసుకుంటే ఆన్లో పెట్టాలి. ఆన్లో పెట్టేసి అప్లోడ్ షార్ట్ అనాలి. ఇంకేమన్నా ఇచ్చేసి ఉంటే ఇచ్చేసి తర్వాత ట్యాగ్స్, డిస్క్రిప్షను వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన వీడియో దేనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ మనకు సంబంధించిన ట్యాగ్స్ కానీ క్లియర్గా ఇవ్వాలి. ఇప్పుడు అప్లోడ్ షార్ట్ అన్నాను, అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత రైట్ టిక్ వస్తుంది. రైట్ టిక్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకి అప్లోడ్ అవుతూ ఉంది. కొంచెం టైం టేకన్ ఉంటుంది అప్లోడ్ అవ్వడానికి. పైన వీడియోస్, ప్లేలిస్టులు, షార్ట్స్, పోస్టులు ఎన్ని చేసామనేది ఒక్కటే వీడియో అప్లోడ్ చేసినా కదా అప్లోడ్ అయింది. అయిన తర్వాత ఇక్కడ మనము ఎంతమంది చూసారు ఏంటనేది ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. దీనికోసం మనకు వైటీ స్టూడియో యాప్ కావాలన్నమాట. యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వైటీ స్టూడియో యాప్ అనేది కంపల్సరీ అవసరము. అది ఉంటేనే దాన్ని మన అనలిటిక్స్. ఇప్పుడు మనము వైటీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఛానల్ సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఇక్కడ ఇప్పుడు 0 ఉంది, కానీ నేను వీడియో చేసేటప్పటికి ఒక 1 అవర్ లోపలనే 102 105 వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ చూసుకుంటే ఛానల్ అనలిటిక్స్ మొత్తం ఉంటుంది. వ్యూస్ ఎన్ని, వాచ్ అవర్స్ ఎన్ని, తర్వాత కంటెంట్ ఎన్ని, అనలిటిక్స్ కానీ మనకి ఎంత డబ్బు వచ్చింది అనేది డాలర్స్ రూపంలో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి వైటీ స్టూడియో యాప్లో. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందా? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.